స్వచ్ఛాంధ్రకి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క శుభ్రత పరిశుభ్రత కొరకు మనం స్వచ్ఛందంగా చేసుకుంటే మన యొక్క గ్రామాన్ని మన యొక్క రోడ్డు పరిసర ప్రాంతం అంతా కూడా శుభ్రత అవుతుంది. దానివల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా మన ఆరోగ్యం కాపాడుకుంటే ఆరోగ్యం అనేది మనకు ముఖ్యం. కాబట్టి మన శుభ్రంగా ఉంటే మన యొక్క గ్రామం శుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మన చక్కగా ఏ పని అయినా సరే మనం చేసుకోగలుగుతామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు వచ్చిన మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగానే కుటుంబ మండలంలో కూడా మేము అన్ని అధికారులతో మండల అధికారులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం విధిగా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. దయచేసి అన్ని శాఖల అధికారులకు ఒక మనవి, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఒకవేళ మీకు సమాచారం లేకపోయినా మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనం అనుకోకుండా కార్యక్రమం చేయడం వల్ల మనం కొంత ఈ శనివారం అవడం వల్లనే మనం ఈ ట్రాఫిక్ నియంత్రించలేకపోయాం. మరి వచ్చే నెల చేసేటువంటి 3వ శనివారం కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ప్లాన్డ్గా మనం అంతా ముందుకెళ్దాం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం కానీ అలాగే పబ్లిక్ ప్లేసెస్ కానీ ముఖ్యంగా బస్ స్టాండ్ లాంటివి అలాగే మార్కెట్స్ అలాగే స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడికక్కడ ఎవరి కార్యాలయాన్ని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటూనే మళ్ళీ మనం ఇక్కడ పబ్లిక్ని మనం అవేర్నెస్ చేయడానికి ఈ కార్యక్రమం చేయడానికి మీరు అందరూ కూడా పాల్గొంటారని అన్ని శాఖల అధికారులకు నేను కోరుతా ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముందు నడుపుతున్నటువంటి ఈఓఆర్డి అలాగే ఎంపీడీఓ ఎంఆర్ఓలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హెడ్ క్వార్టర్ లో స్వచ్ఛత కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి, మన సర్పంచ్ గారికి, విఆర్ఓ మేడంకి, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అంటే ప్రతిసారి స్వచ్ఛత ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ప్రతిసారి ప్రజలకి అంటే చెప్తూనే ఉన్నాము. కానీ ఈ ప్రజలకి ఎన్నిసార్లు చెప్పినా కానీ డస్ట్ ఎక్కడ పడితే అక్కడే వేసేయడం అనేది జరుగుతూనే ఉంది. ఆ డస్ట్బిన్లు పెట్టిన డస్ట్బిన్లు కూడా ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారో కూడా తెలియట్లేదు. కనీసము ఇంతమంది అధికారులు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ చేసేటప్పుడైనా కనీసము ప్రతి షాప్ ముందు చిన్న చిన్న డస్ట్బిన్లు పెట్టుకుని అందులోనే వేస్తే కనీసం ఈ ప్రజలకి కొంచెమైనా అవగాహన కలుగుతుందేమో. దయచేసి ఇక నుండి అయినా కానీ డస్ట్బిన్లు పెట్టుకొని చెత్త అంతా డస్ట్బిన్లను వేసి కనీసం ఈ రకంగానైనా కానీ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.